ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నెల తిరగకుండానే ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించడాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం వలవల బాబ్జీ తన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత ఇసుకతో పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. భవన నిర్మాణాలు పెరిగి భవన నిర్మాణ రంగానికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. నెల తిరగకుండానే జగన్ చేస్తున్న డిమాండ్లపై వలవల బాబ్జీ విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ ఆ ఫలాలతో పేదలకు సంక్షేమం చేయడానికి చంద్రబాబు చేయనున్నారని వివరించారు. విలేకరుల సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటు టీడీపీ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాతూరి రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి సుబ్బరాజు, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఎరుబండి సతీష్, పసలపూడి రాంబాబు, అంబటి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల దాటకుండానే అందరికీ కూడా ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. మరి ఇలాంటి పాలసీని తీసుకొస్తే గతంలో ఏదైతే టెండర్ వేసి ఉన్న వ్యక్తులకి 800 కోట్లు అసలు వాళ్ళు ఇవ్వవలసిన బాకీలోనే 800 కోట్లు వాళ్ళు ఇవ్వకపోతే 800 కోట్లు రద్దు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఏదైతే చేస్తానన్నారో దాన్ని ఒక్కొక్కటిగా మరి చంద్రబాబు నాయుడు గారి వేళ
ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులు అవ్వకోకుండానే అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడడం చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగాను అసలు ఆ చిన్నపిల్లోడి మనస్తత్వంగా ఉన్నట్టుగా కనపడతా ఉంది. ప్రభుత్వానికి ఎవరికైనా సరే కొంత టైం పడుద్ది నిలదొక్కుకోవడానికి. అందులో డబ్బున్న ప్రభుత్వం అయితే, తెలంగాణలో లాగా డబ్బున్న ప్రభుత్వం అయితే ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏంటి, మరి లక్షల కోట్లు అప్పులు చేసేసి మరి ఆ అప్పులకి వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మరి వేళ అభివృద్ధి పదంలో నడిపించి ఆ అభివృద్ధి నుంచి ఫలాలు తీసుకుని వాటిని మరి పేద ప్రజలకే పంచే మార్గం ఎంచుకున్న ప్రభుత్వం ఇది. తెలుగుదేశం పార్టీకి ఉన్న అవసరాల దృష్ట్యా మరి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించే ధోరణితో ఉంది. ఆ సహకారం వల్ల కూడా మనకి ఏదైతే మనం అనుకున్నామో ఈ పథకాలన్నింటినీ కూడా సక్రమంగా మనం చెప్పినట్టుగా చేస్తామని చెప్పి మా అందరికీ నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు కూడా పూర్తి నమ్మకం ఉంది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనం మనగలుగుతామన్న ఉద్దేశంతో నీకు ప్రతిపక్షంలో కూడా చోటు లేకోకుండా ప్రతిపక్ష హోదా రాకోకుండా ఈవేళ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక జీవో జారీ చేసినందుకు భవన నిర్మాణ కార్యక్రమాలు అలాగే ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్లంటే గతంలో ఇసుక కొనాలంటే బ్లాక్లో కొనవలసి వచ్చేది. బ్లాక్లో కొనలేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే భవన నిర్మాణ కార్మికులకి పనులు లేక వెలవలు పోయారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీతోటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద విసిగి చెంది ఎన్డీఏ కూటమిలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలకి కట్టుబడి ఉండి మొన్న ప్రమాణ స్వీకారం రోజునే ఆయన 5 హామీల మీద సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఉచిత ఇసుక మీద సంతకం పెట్టి జీవో జారీ చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను, అలాగే అభివృద్ధి వైపు కూడా పయనం చేస్తానని చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం మంచి రోజులు వచ్చిన ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి అధికారం వచ్చిన తర్వాత మన ఫస్ట్ తారీఖున పెన్షన్లు ఇవ్వడం, పండగ వాతావరణం జరిగి అది ఇంకా మరొక ముందే ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని కూడా తీసుకురావడం మరొక పండగ మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి కానీ ఏదైతే ప్రకటించిన అన్ని పథకాలు కూడా ప్రజలకు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇటువంటి సందేహం లేదు. ఎందుకంటే కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు ఏమంటే సంపద లేకుండా మీరు ఇన్ని పథకాలు ఎలాగిస్తారని. సంపద సృష్టించడం చంద్రబాబు కొత్త ఏం కాదు. సంపదను ఎలా సృష్టించాలి, సృష్టించిన దాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఖర్చు పెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఖర్చు పెట్టాలి అంటుండో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తారు. కాబట్టి అన్ని పథకాలు ఏదైతే ప్రకటించిన అన్ని పథకాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంతని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. మరి అన్న మాట నిలబెట్టుకోవడం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మరి ఉచిత ఇసుకనిచ్చి మరి సామాన్య ప్రజానికం బడుగు బలహీన వర్గాలు కానీ ఇతర వర్గాలు కానీ ఇల్లు కట్టుకోవడానికి ఒక లారీ ఇసుక కావాలంటే 20,000 25,000 అయ్యే పరిస్థితి. మరి ఈరోజు మరి ఉచిత ఇసుక ద్వారా మరి ట్రాన్స్పోర్ట్ కానీ ఎగుమతి కానీ ఈ ఖర్చులతో మనం ఇల్లు కట్టుకోవడానికి మరి ధర 4వ వంతు ధరకే మరి ఇసుక మరి ప్రభుత్వం అందించడం చాలా సంతోషదాయకం. ప్రజలు చాలా ఆశాకేతంగా ఉన్నారు ఈ విషయంలో. అన్నమాట చంద్రబాబు నాయుడు గారు మరి నిలబెట్టుకునే విధానం. వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం సోమవారం పడాల మార్కెట్ యార్డ్లో జరిగింది. మాజీ ఏఎంసీ చైర్మన్ గుండుబోగుల వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పేదల పాలిట పెన్నిదిగా అభివర్ణించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ యార్డుకి వచ్చి విగ్రహానికి మాలేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈయన జన్మదినం 75వ జన్మదినానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన సేవలు కూడా చాలా ఇదిగాను వ్యవసాయ మార్కెట్కి అది అన్నీ చాలా అభివృద్ధి చేశారు. మహానేత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరి 75వ జన్మోత్సవంగా మరి ఆయన మహానుభావుడు, పేదల బాలుడి పెన్నిది, ప్రజల హృదయాల్లో నువ్వు వెలిసిన మహానీయుడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఎటువంటి కార్యాలు చేయలేని కార్యక్రమాలు ఆయన చేశాడు. ముందు ఆయన చేసినది పేదరిక నిర్మూలన. పేదవాడు నిర్మూలన అవ్వాలంటే పేదవాడికి చదువు అందుబాటులో ఉండాలి. దాని నిమిత్తం విద్యా ఫీజు రియంబర్స్మెంట్ ఆయన పెట్టాడు. పేదవాడు ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉండాలని ఆయన కోరిక. అలాగే మరి ఆయన పేదవాళ్ళకు అందుబాటులో వైద్యం నిమిత్తం పేదవాడు చేయించుకోలేడు కనుక ఆరోగ్యశ్రీ పెట్టాడు మహానుభావుడు. ఆ ఆరోగ్యశ్రీలో ముందుగా గుండె వ్యాధి గలవారి దాన్ని పెట్టాడు. మరి ఈ రోజుని హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకుంటున్నారండి, ఆయన పెట్టిన ఘనతే. అటువంటి మహానుభావుడు మరి ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఉద్యోగస్తులు ఉండాలని ఆయన కోరిక. ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత విద్యుత్, ఉచిత ఆరోగ్య పరీక్షలు జరిపించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన, రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పరిచయం చేసిన మహనీయుడు మన రాజశేఖరుడు. అలాగే ప్రతి పేదవాడి పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలని ఫీజు రింబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ప్రతి విద్యార్థి మన రాష్ట్రం వదిలి వెళ్ళకుండా రాష్ట్రంలోనే ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని మన రాష్ట్రానికి ఒక సైబర్ సిటీని పరిచయం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ప్రతి రైతు ఇవాళ ఎంతో ఆనందంగా తమ పంటల గిట్టుబాటు ధరలు రావాలని కోరుకుంటున్నారంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే. అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన మధ్య లేకపోయినా మన అందరి హృదయాల్లో ఆయన ఎంతో ఉన్నాడని భావిస్తూ ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవోలుకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ తన తల్లి, తన 2 పిల్లలతో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళ్ళింది. తిరిగి ప్రయాణంలో కారులో వస్తుండగా ఆమె కారు రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ విషాద ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే భాగ్యశ్రీ, ఆమె తల్లి కమలాదేవి, పెద్ద కుమారుడు నాగనితిన్ కుమార్ మృతి చెందగా డ్రైవర్ దుర్గావంశీ, చిన్న కుమారుడు నాగషణ్ముఖ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెల్లవారుజామున అరౌండ్ 5:45 to 5:50 మధ్యలో ఈ రాజమండ్రి వైపుకు వెళ్ళే హైవే, నేషనల్ హైవే టువర్డ్స్ రాజమండ్రి సైడ్కి వెళ్ళే దగ్గర లక్ష్మీనగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఈ యాక్సిడెంట్లో ఒక ఇట్టిగా కారు రోడ్ సైడ్ ఆగుతూ ఆ టైంకి ఇంకా ఆగలేదు. ఇప్పటికీ ఆగుతానికి పక్కకు తీస్తున్నటువంటి వెహికల్ ఒక ట్రైలర్ వెహికల్ ఉందండి. ఆ ట్రైలర్ వెహికల్ టువర్డ్స్ కాకినాడ వెళ్తా ఉంది. ఆ వెహికల్ వెనక నుంచి గుద్దడం జరిగింది. ఇందులో స్పాట్లో 3 చనిపోవడం జరిగిందండి. తల్లి, కూతురు, మనవడు 3 చనిపోవడం జరిగింది. డ్రైవర్కి ఇంజరీస్, సివియర్ ఇంజరీస్ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక బాబు ఉన్నాడండి వెహికల్లో. ఆ బాబుకి కూడా ఏజ్ అబౌట్ 6 to 7 years ఉంటాయి. బాబుకి కూడా ఇంజరీస్ అయినాయి. అతను ప్రస్తుతానికి ఆశ్రమ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు. అలాగే డ్రైవర్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామండి. ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక తెలియజేస్తాం. స్థానిక 2వ వార్డు స్వామి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం స్టూడెంట్ కిట్స్ను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పట్టణాధ్యక్షులు వర్తనపల్లి కాశీ చేతుల మీదుగా వీటిని అందజేశారు. నారాయణమూర్తి, పండు, చిన్ని, రమావతి, జమున, వాసు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక హౌసింగ్ బోర్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు 3 జతల స్కూల్ డ్రెస్లు అందజేశారు. కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 34వ వార్డు ఇన్ఛార్జ్ అంగిన దేవేంద్ర, 35వ వార్డు ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు సబ్ని వీసు కృష్ణమోహన్, వరదరాజులు, వీర మహిళలు తులసి, విజయలక్ష్మి, జవహర్,
సందక రమణ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కిట్స్ కార్యక్రమం మన ప్రభుత్వం చక్కటి సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలని పిల్లలకి అందరికి కూడా చేయటం మనందరం కూడా చాలా ఆనందమైన విషయం. మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని జరుగుతాయని మరి మనందరం కూడా విశ్వసించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కార్యక్రమాలని మనం హితోదకంగా చేసి మన ప్రజా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే మరి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రజలకి 100% న్యాయం చేయాలని సదుద్దేశంతో ఇవాళ ప్రభుత్వం కూడా అనేక పథకాలని ప్రవేశపెట్టి మరి ఇవాళ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే వాటిని అందరూ కూడా మనందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని మరి చేసుకోవాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని ప్రభుత్వ స్కూల్లో మరి ఏదైతే యూనిఫామ్స్, మళ్ళీ షూస్, సాక్స్లు, బెల్ట్లు, మరి మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిఫామ్ ఒక్కొక్క స్కూల్ విద్యార్థికి మూడు యూనిఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఏదైతే ప్రైవేటు స్కూల్కి ధీటుగా మీరందరూ కూడా బాగుండాలని ఒక ఆలోచనతో మీలో మనకు మార్పు అనేది లేదు, గవర్నమెంట్కి ప్రైవేట్కి అని అలాంటి ఉండకూడదని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వార్డులో మరి ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మరి 35 వార్డుల్లో కూడా ఎక్కడ చూసినా జన సైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరి ఎక్కడికక్కడ స్కిల్ట్ వార్డుకి డ్రైనేజీలు కానించి, స్ట్రీట్ లైట్లు కానించి, ఎక్కడైతే చెత్త ఉన్నదో అక్కడ జేసీబీలతోటి మొత్తం అందరూ కూడా 35 వార్డులు కూడా ఇవాళ అధికారులతో పరిగెట్టించి అభివృద్ధి ధ్యేయంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈ స్కూల్ పిల్లలకి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు శ్రీ ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీను గారు, మా ప్రియతమ నాయకులు వలవల బాబ్జీ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు 2వ వార్డులో మరి కిట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ వచ్చి ఈరోజు 4 రోజులు పూర్తయిన సందర్భంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భాగస్వామైనటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మంచి చేయాలో మంచి చేసే కార్యక్రమంలో పిల్లల్ని ముందుగా తీసుకుని వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, షూస్ కానీ, అలాగే వారికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలోనూ పిల్లలకి మంచి పౌష్టికాహారం పెట్టడంలో కూడా ఇవాళ రోజున ఈ గవర్నమెంట్ ఎంతో ముందుండి అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని ముందుకు వెళ్తున్నందుకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఏలూరులో ఈ నెల 12వ తేదీన జరిగే 316G జిల్లా టీం ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కేబినెట్ యాక్టివిటీస్ సెక్రటరీ మద్దుకూరి శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా జిఎంఏ లైన్ పేరుచర్ల మురళీకృష్ణరాజు ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, రామారావు, నిరంజన్ కుమార్, కాళ్ళగోపి, కృష్ణ, సుంకర శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సాయి, సత్యనారాయణ, రాజు, శివాజీ, చెన్నారెడ్డి, సతీష్, మాధురి పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారాలు. ఈ నెల 21న ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో లయన్స్ డిస్ట్రిక్ట్ 316G క్యాబినెట్ ఇన్స్టలేషన్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా నేను, అదేవిధంగా DCS డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ యాక్టివిటీస్ లైన్ ఎం శ్రీహరి గారు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ అధికారి లైన్ బి రామారావు గారు, మరి జిల్లా వ్యాప్తంగా వీలైనన్ని క్లబ్బులు తిరిగి వారికి ఇన్స్టలేషన్లు, ఇన్విటేషన్లు, అదేవిధంగా క్లబ్ యాక్టివిటీస్కి సంబంధించిన మినిట్స్ బుక్స్, అదేవిధంగా మరి ఇన్స్టలేషన్ సంబంధించి రిసిప్ట్ బుక్లు, రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఎక్కువ మంది రావాలి కాబట్టి వీటిని ఇవ్వడానికి మన ఏలూరు నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం మీదుగా తణుకు, పాలకొల్లు, నర్సాపూర్, అదేవిధంగా రిటర్న్లో కొవ్వూరు, నిడదవోలు, తాళ్ళపూడి ఇవన్నీ తిరగడం జరుగుతుంది. పెంటపాడు గ్రామ వైసీపీ నాయకులు నల్లమిల్లి అప్పిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు.
పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కటింగ్, వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, నల్లమిల్లి గాంధిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు కరి వరాహాల రెడ్డి, సలుమూరి సూర్యప్రకాష్, నల్లమిల్లి అంజిరెడ్డి, కొలుపూరి కిరణ్, కొవ్వూరి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటమి అనేది సహజం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగంగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయింది. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అభిమానులే కాకుండా అన్ని పార్టీలు కూడా ఆయన్ని అభిమానించే నేతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మహానుభావుడిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ప్రత్యేకంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చాలా చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎందుకంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అన్నది ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు మనకి ఇచ్చిన చలవ. అలాగే పోలవరం నిర్మాణానికి కృషి చేసి రైతాంగానికి ఎంతో ఉపయోగపడ్డారు. ప్రతి రైతు గుండెల్లో రాజశేఖర గారు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు. అంతేకాకుండా ఉచిత విద్యుత్ ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా పేదల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోవడం చాలా గొప్ప విషయం. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా 75వ సంవత్సరం మన పార్టీ ఏమైనప్పటికీ కూడా మన కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో గత రోజులు ఆయన పరిపాలనా విధానం మనం మనసులో పెట్టుకొని మన కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఒక పండగ మాదిరిగా పార్టీ పోతం వత్తం కాదు, మన ఆత్మలోనూ ఎప్పుడూ కూడా చిరస్థాయిగా నిలబడిపోయే వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాల మేరకు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొంతమంది ప్రతిపక్షం వారు ఏదేదో అనుకుంటున్నారో అంటున్నారో ఈ రోజులు ఎలాగ ఉండో మరి ఎవరో కూడా పార్టీలో కుంగిపోగంట మన కార్యకర్తలందరూ కూడా ధైర్యంతో మనం ముందుకెళ్ళాలని, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఎప్పుడు కూడా గత రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు 2 టర్ములు చేశారు. 2 టర్ములను కూడా 2 రాష్ట్రాలు కూడా కలిపి ఒక రాష్ట్రాన్ని ఒంటి చేతితోటి పార్టీని లాక్కొచ్చారు. ఆయన ఆత్మవిశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం ఒకటే. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా పార్టీని ఎదురుగా లాక్కెళ్ళాలని, మన అందరూ కూడా సమన్వయంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి నివాళులు అర్పించు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క మధుర స్మృతుల్ని జ్ఞాపకం చేసుకోవడం అన్నది సాంప్రదాయం. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా రకరకాల సంక్షేమ పథకాలు పెట్టి అందరికీ లబ్ధి పొందేలాగా చేశారు. ఆయన్ని ఇప్పుడు మనం అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఈ కార్యక్రమాలన్నీ ఎంతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే ఈరోజు ఓటమిని కుంగిపోకుండా పార్టీని మరింత బలోపేతాన్ని చేసి పార్టీని ముందుకు నడిపించి మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మేమందరం కృషి చేస్తామని. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సోమవారం సిఐటియు అనుబంధ సంఘాల ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం నాయకులు సిరపర్పు రంగారావు, దూలం ప్రసాద్, చెర్లపుల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన జరుగు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బి నాగేశ్వరరావు, దుర్గా, శ్యామల, అనురాధ, రాజు, కృష్ణ, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. జూలై 10వ తారీఖున ఆల్ ఇండియా కమిటీ, సిఐటి కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని రంగాల సమస్యల మీద
అన్ని మండల కార్యాలయాల వద్ద వాళ్ళ సమస్యల మీద కార్యక్రమం నిర్వర్తించాలనేది పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త రంగాలకు సంబంధించి స్కీమ్ వర్కర్స్ సంబంధించి కానీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కానీ ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఈ రోజున ప్రభుత్వం వారు పరిపాలన సాగిస్తున్నారు. కానీ తక్షణమే ప్రభుత్వాలకి తెలియపరిచే పరిస్థితి ఏంటంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదైతే బ్రిటిష్ కాలంలో ఉన్న మన కార్మిక చట్టాలని దాన్ని రద్దు చేసేటట్టుగా ఆలోచన చేయడం అనేది సరైనది కాదు. మరి రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున మరి పరిష్కారం చేయకపోతే ఆందోళన పోరాటం సిద్ధమవుతుంది. ఇలా కేంద్రంలో మోడీ ప్రభుత్వం కాంట్రాక్టీకరణ సరళీకరణ విధానాలను ముందుకు తీసుకొస్తుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా మోడీ ప్రభుత్వం విధానం మనం చూసాం. మనం ఇవాళ మైనార్టీ ప్రభుత్వంగా 3వసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో చెప్తున్నారు మోడీ గారు, మళ్ళీ ఏదైతే ఇవాళ మేము వదిలిపెట్టిన అంశాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి అంటున్నారు. ఈవేళ కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా విభజించి యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారు. దాన్ని మేము మార్చాలని చెప్పి అడుగుతున్నాం. మేము అయితే బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మిక వెల్ఫేర్ బోర్డు ఉంది. ఆ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కాదు అది. ఇవాళ ఏదైతే నిర్మాణం చేసిన ఇది ఉందో దానికి 100% సెస్ దాంట్లో మినాయించి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ద్వారా సంక్షేమ కార్యక్రమం అమలు జరుగుతున్నటువంటి బోర్డును కూడా వేళ నిర్వీర్యం చేసి బోర్డు నిధులు కూడా పక్క దారి మళ్ళించేశారు. రాష్ట్రంలోని స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ కానీ ఆశా కానీ మిడ్ డే మీల్స్ కానీ ఐక్యటువంటి స్కీమ్ వర్కర్స్ ఉన్నారు. ఆ స్కీమ్ వర్కర్స్ ని వేళ గౌరవవేతనాల పేరుతోటి వాళ్ళని పర్మనెంట్ చేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి కార్మిక వర్గ ఎంఆర్ఓ గారికి మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా ఒక కమిటీ ఇచ్చిన ప్రకారం మేము 10వ తారీఖుని ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక కార్మికుల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి ఉన్నది. ఆ బోర్డుని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కార్మికుల మీద భవన నిర్మాణ కార్మికుల మీద దృష్టి పెట్టి ఈ సంక్షేమ బోర్డును మళ్ళీ పునరుద్ధరణ చేసేదానికి ప్రయత్నం చేస్తారని, మా కార్మికులని మళ్ళీ ముందుకు సాగించారని చెప్పి తెలియజేస్తూ స్థానిక మసీదు సెంటర్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలను పాతూరుకు చెందిన వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. వైసీపీ నాయకులు చామన సూర్యచంద్రరావు, ఆరుమిల్లి రవి, షేక్ నౌషుద్దీన్, మహుద్దీన్, షేక్ వలీ, షేక్ ఆసిఫ్లు పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు, చేసిన సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆయన రాజకీయ జీవితంలో. ఆయన కాలం కలిసి రాకపోయినా సరే, ఆయన అధికారంలో లేకపోయినా సరే, మొక్కవోని దీక్షతో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి మరి అధికారంలో ఆయన రావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మరి ఓటమి పాలైనా సరే రాజశేఖర రెడ్డి గారి అంకుఠిత దీక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల, ప్రతి అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి వాళ్ళిద్దరి జీవితాలే ఆదర్శంగా తీసుకొని మరి పార్టీ కోసం మరలా మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, రప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలనేసి. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన బడుగు బలహీన వర్గాల ఆసక్తి, పేద ప్రజల యొక్క చెప్పు, పేదల యొక్క మనసులో ఇప్పుడు కూడా గుడి కట్టుకున్నటువంటి మహానేత మరి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలనలో మరి ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అని, ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, అదేవిధంగా మహిళలకి పాల వడ్డీ, ఇటువంటి అద్భుతమైనటువంటి పథకాలని లబ్ధిదారులకు అందించినటువంటి గొప్ప నేత మన రాజశేఖర రెడ్డి గారు. అపర భగీరథుడు. సమైక్య రాష్ట్రాన్ని జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా మరి సస్యశ్యామలం చేయడానికి 2004 సంవత్సరంలో మరి అప్పట్లోనే 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలు కానీ,
రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజల యొక్క సమస్యలు కానీ తన పాదయాత్ర ద్వారాగా తెలుసుకుని 2004వ సంవత్సరంలో మరి అధికారంలోకి వచ్చి తూచా తప్పకుండా ఏదైతే తను మరి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి మహానేత మరి డాక్టర్ బిఎస్ రాజశేఖర గారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కాగా దాసరి వీరభద్రరావు, లావణ్య దంపతులు, వారి కుమారుడు అవ్యక్తారాం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉదయం ప్రసాద వితరణ, మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాసనం నిర్వహించడం జరిగింది. అనంతరం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు శ్రీ దాసరి వీరభద్రరావు గారు, USA అమెరికాలో ఉంటారు. వారి మన అపర్ణ ప్రసాద్ గారు తొలలు గారు, వారి ధర్మపత్ని దాసరి లావణ్య, వారి కుమారుడు అవ్యక్త రామ్, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమాధానం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమాధానం భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం అయింది. అలాగే ఈ రోజున అన్న సమాధానం నిర్వహించిన దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని, ఎలాంటి అన్నదానాలు ఎన్నో చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నా. ఈ అన్న సమారాధన చేసిన వాళ్ళకి భగవంతుడు అన్ని వేళలా అన్ని సహకారం వచ్చి ఈ శివాలయం కృషిస్తుంది. ఏంటంటే గత శివాలయం తాడేపల్లిలో ఉన్నందుకు మనం గర్వపడాలి. ప్రతి శివాలయంలో ఉంటుంది, కానీ ఈ శివాలయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే భగవంతుడు ఆశీర్వాదంతో అన్నీ జరుగుతాయి. మేము దగ్గర 13 ఏళ్ళు అయింది ఇది మొదలుపెట్టి కాడించి అనేక మంది దాతలు, అనేక మంది అందరూ కూడా సహకారం చేసి సంవత్సరానికి 52 వారాలు కూడా భగవంతుడు మనం సమకూర్చి అందరూ ఆరోగ్యంలో ఈ అన్నదాన కమిటీ ఆరోగ్యంలో అన్నీ కూడా చేయడం జరిగింది. ఇది మా తోళ్ళు గారు అమెరికాలో ఉండటం వల్ల దాసరి వీరభద్ర వారిది జరుగుతున్నది. మేము చేయించి వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది అనగానే స్పందించి ఆయన కూడా మనకు చేయడం. అలాగే మిగతా వాళ్ళు ఏ పుట్టినరోజుకైనా ఎక్కడికైనా సరే ఏదైనా చేసినా మన ఇంట్లో శుభకార్యం జరిగినా పేదలకు అన్నదానం పెట్టుకుంటే అన్నదానం చేసిన రోజు ఆ ఇల్లు సుభిక్షంగాను ఆరోగ్యంగాను అన్ని వేళలా కాపాడుతుందని ఈ నమ్మకం ఈ శివాలయం పెద్ద శివాలయం. భీమడోలులో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన విగ్రహానికి వైసీపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగా మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతగానో పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో రావిపాటి సత్యశ్రీనివాస్, ఎం జాన్సన్, ఎం అప్పారావు, మద్దుల రాజా, ఏ గోపి తదితరులు పాల్గొన్నారు. తణుకుకు చెందిన రాధాకృష్ణ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ నెల 9న మంగళవారం తాడేపల్లిగూడెంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబోతున్నారు. బీపీ, పల్స్, బరువు, టెంపరేచర్ ఉచితంగా చూస్తారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వీకస్ కాలనీలోని అమ్మ కళ్యాణ మండపంలోను, మంగళవారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు వీకస్ కాలనీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తారు. గణపవరంలో వైద్యాధికారులు సంతోష్, కిరణ్మయి, భాగ్యశ్రీ, శ్రీలత ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు తగు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృపావరం, మరియమ్మ, పరిమళ, సుమన, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.